పిల్లల కోసం లంచ్ బాక్స్‌లోకి ఈ రెసిపీ చేసి పెట్టండి. బాక్స్ ఖాళీ చేస్తారు. నిజంగా టేస్ట్ చాలా బావుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ముందుగా ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలానే ఒక స్పూన్ పల్లీలు కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇందులో ఇప్పుడు మనకు ఇంట్లో ఉన్న ఆవకాయని 2 ముక్కల వరకు వేసుకున్నానండి. ఆవకాయని కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా పప్పులన్నీ వేగిపోయి ఆవకాయ కూడా మంచిగా మగ్గిన తర్వాత ముందు ఉడికించుకున్న అన్నంని వేసుకోండి. అన్నంని వేసుకొని 2 నిమిషాల పాటు అటు ఇటు కలుపుతూ ఆవకాయ పచ్చడి ఫ్లేవర్ అంతా రైస్కు పట్టే విధంగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. పుల్ల పుల్లగా నిజంగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలకి ఇలా కానీ చేసి పెట్టారంటే మెతుకు మిగలకుండా తినేస్తారండి. ఈ మ్యాంగో రైస్లోకి పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి.